ప్రస్తుతం మార్కెట్లో ఎక్కడ చూసినా నకిలీ పత్తి విత్తనాల దందా జోరుగా సాగుతుంది. గత వారం రోజుల్లోనే 2 నుంచి 3 మూటాలు నకిలీ పత్తి విత్తనాల మూటాలను పోలీసులు పట్టుకోవడం జరిగింది. అయితే వీటికి సంబంధించి అటు రైతులు ఏ విధంగా ఆందోళన చెందుతున్నారు, వాళ్ళు కొనేవి మంచి విత్తనాలా నకిలీ విత్తనాలా అనేది రైతు తెలుసుకోలేని పరిస్థితి. దీనికి సంబంధించి రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది అటు పోలీసులు ఇటు అధికారులు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. ఉద్దేశం, పోలీస్ శాఖ ఉద్దేశం, రైతులు ఎవరు కూడా ఈ నకిలీ విత్తనాల బారిన పడకుండా మంచి నాణ్యమైనటువంటి విత్తనాలు, ఇదే రేట్లో నాణ్యమైన విత్తనాలు వస్తాయి. వీళ్ళు చూపేటువంటి ఆశలకు రైతులు ఎవరు కూడా నమ్మొద్దు. మంచి విత్తనాలని, మంచి దిగుబడి ఇచ్చే విత్తనాలని, శాస్త్రవేత్తలతోటి అంగీకారం పొందినటువంటి విత్తనాలని, మీ దగ్గర వ్యవసాయ అధికారులు శాస్త్రపరంగా టెస్ట్ చేసినటువంటి విత్తనాలని కొనుక్కొని మీరు మీ యొక్క శ్రమని నమ్ముకుంటారు. కాబట్టి ఆ శ్రమ మీద మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంది. ఈ విధమైనటువంటి నకిలీ విత్తనాలకు మేబీ తక్కువ రేట్లో వస్తున్నాయని నమ్మో, లేకపోతే ఇంకొకరు ఎవరో చెప్పిన మాటలు వినో ఈ నకిలీ విత్తనాలను మీరు సాగు చేసుకున్నట్లయితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ విజ్ఞప్తి ఏంటంటే మంచి విత్తనాలని, నాణ్యమైన విత్తనాలని, మంచి లేబులింగ్, ప్యాకింగ్ అన్ని సురక్షితమైనటువంటి ప్యాకింగ్ ఉన్న విత్తనాలు. నా పేరు తంగెల శ్రీనివాసరెడ్డి అండి, ఆత్మగురేస్ మండలం, గ్రామం నర్సింపేట. పత్తి విత్తనాలు వేసిరా? ఎన్ని ఎకరాలు? నేను 4 ఎకరాలు వేసిందండి. 4 ఎకరాలు 4 రకాల విత్తనాలు తెచ్చా. ఒక్కొక్కటి ఒక రకం 3, ఒక రకం 3, ఒక రకం 3, అట్లా 4 12 ప్యాకెట్లు, 10 ప్యాకెట్లు పెట్టినా. పోయినసారి అయితే మాకు నకిలీ అనేది ఏం తెలియలే. తీసుకున్న సీడ్లో 2 ఎకరాలు వేస్తే 20 క్వింటాలు వచ్చింది. ఇప్పుడు ఆ నకిలీ అనేది అయితే మాకు పూర్తిగా తెలియదండి. రైతుకు ఏ షాపు కొని ఈ మంచి అని ఇస్తారు రకాలు. రేట్లు చూస్తే ఇది బ్రాండు 850 వేస్తున్నాం, ఇది మామూలు అయితే 830 ఇట్లా అమ్ముతుంది. సరే, ఇక బ్లాక్లు అమ్మే అయితే మనకు తెలియదు, మేము ఎన్నడూ తేలేదు. బిల్లే తెచ్చా. వచ్చేసి ఇప్పుడు మొన్న సూర్యాపేటలో నకిలీ విత్తనాలు దొరికినాయి అనేది ఒక ప్రెస్లో వచ్చింది, న్యూస్లో. దీని మీద ప్రభుత్వం, వ్యవసాయ అధికారులు, ఏఓ గారైనా కానీ ఏఈఓ గారైనా కానీ దాన్ని స్వచ్ఛందంగా నకిలీ విత్తనాల మీద కఠిన చర్యలు తీసుకోవాలని రైతాంగం తరఫున కోరుతున్నాం. నంద్యాల శ్రీనివాసరెడ్డి. పత్తి వేసిరా? వేసినాం. ఎన్ని ఎకరాలు వేసారు? 5 ఎకరాలు. మరి మార్కెట్లో నకిలీ పత్తి విత్తనాలు జోరుగా అమ్ముతుర్రు, మరి వాటిని ఎట్లా గుర్తిస్తారు? అది గవర్నమెంట్ అరికట్టాలి. మాకు పత్తి ఈల్డింగ్ వచ్చినాక తెలుస్తుంది. మంచిగా వస్తాను, మంచి సీడ్ అనుకుంటాం. బిల్లు తీసుకోవాలి కదా ఫస్ట్. రైతు కూడా సీడ్ కొనేటప్పుడు బిల్లు తీసుకోవాలి కదా, లైసెన్స్ షాపులో కొనాలి కదా. దాని గవర్నమెంట్ అరికట్టాలి. రైతుగా మీరైతే గుర్తించలేరు నకిలీ విత్తనం? గుర్తించగలుగుతాం, గుర్తించలేము. ఇంతకుముందు ఎంత దిగుబడి వచ్చింది ఈ మంచి విత్తనం? ఇంతకుముందు నాకు 15 క్వింటాలు కూడా వచ్చింది రాశి. నీళ్ళు కడితే ఇంకా ఎక్కువ వచ్చింది. నకిలీ పత్తి విత్తనాలు చలామణిలోకి వచ్చినాయి కదా, రైతు ఏ విధంగా నష్టపోతుంది? రైతు ఇప్పుడు పత్తి విత్తనాలు అంటే షాపులో ఇచ్చిన గింజలు మేము తెస్తున్నాం. అవి నకిలీ విత్తనాలు మేము ఎట్లా గుర్తుపట్టగలుగుతాం? వాటి వల్ల అయితే మాకు పంట ఏం అనిపిస్తలేదు. బాగా 15 క్వింటాలు వస్తుంది, 20 క్వింటాలు వస్తుంది అంటే కానీ రాని దాంట్లో పెట్టేసారు. అవి మేమేమని ఎట్లా గుర్తుపట్టగలుగుతాం? ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు? ప్రభుత్వం గుర్తుపట్టి దాన్ని చర్యలు తీసుకొని దాన్ని చేయాలి. దానివల్ల మేము నష్టపోవటం వాళ్ళు గుర్తించేసి మాట్లాడదాం. పేరు? నంద్యాల జాన్ రెడ్డి. ఎన్ని ఎకరాలు వేసినావు పత్తి? 5 ఎకరాలు. 5 ఎకరాలు. మరి మార్కెట్లో నకిలీ పత్తి విత్తనాలు అయితే జోరుగా అమ్ముతుర్రు. మరి నువ్వు తీసుకున్న ఒరిజినల్ నకిలీ అనే నీకు ఎట్లా తెలుస్తుంది? మేము గుర్తు చేయలేము, రైతుగా నష్టపోతాం. ఇంతకుముందు వేసిరా? వేసినాం. దిగుబడి మంచిగా వచ్చిందా? ఇంతకుముందు వచ్చింది మంచిగా. మరి ఈసారి ఎట్లా వస్తుందో? ఈసారి మన జిల్లాలోనే 2 మూటాలను పట్టుకురు పోలీసులు నకిలీ పత్తి విత్తనాలను. మరి మీరు తెచ్చిరా పత్తి విత్తనాలు? ఎక్కడ తెచ్చిరు, ఎట్లా? సూర్యాపేటలో తెచ్చినాం. శ్రీశైలం అట్లే మంచి విత్తనాలనే. అవి ఇక మనకేమరక ఇక పంట దిగుబడి వచ్చినాక తెలుస్తుంది. ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటారు? ప్రభుత్వమే చేయాలి, ఏ నకిలీ విత్తనాలు రాకుండా. అంతేగాని రైతుగా గుర్తించలేము. ఇది రైతులు చెప్తున్న పరిస్థితి. రైతుగా మేమైతే నకిలీ విత్తనాలను గుర్తించలేము. ప్రభుత్వమే దానికి తగిన చర్యలు తీసుకొని రైతు వద్దకు నకిలీ విత్తనాలు రాకుండా కేవలం అసలైన విత్తనాలే రైతుకు లభించే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుకుంటున్న పరిస్థితి.